అందరికీ నమస్తే అండి. పరిపాలన గానీ, బోధనలో గానీ, ఏదైనా సరే మనకి పోల్చుకోవడం అలవాటు. అంటే గత ఏడాది, ఈ ఏడాదిని పోల్చుకోవడం మనకు అలవాటు. అలాగే పరిపాలనలో గత 5 ఏళ్ల పాలన, ఈ పాలనని పోల్చుకోవడం అలవాటు. మంచేంటి, చెడేంటి, ఎవరు బెస్ట్ అనేది. సో, అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలించారు. అనేక తప్పులు చేశారు, నేరాలు చేశారు, పాపాలు చేశారు, ఘోరాలు చేశారు. అందుకే 11కి మాత్రమే పరిమితమయ్యారు. రాజకీయంగా పాతాళానికి పడిపోయారు, పతనావస్థకు వెళ్ళారు. వారికి మించిన తప్పులు కూటమి చేస్తే అప్పుడు జగన్ చేసిన తప్పులు మర్చిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఇంత ఉంటే, కూటమి వాళ్ళు చేసిన తప్పులు ఈ స్థాయిలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఇవి మర్చిపోతారు జనం. అప్పుడు కూటమికి ముప్పు తప్పదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో చేసిన తప్పులు భవిష్యత్తులో మరెవ్వరూ కూడా చేయలేరు. రాజధానిని నాశనం చేయడం కావచ్చు, అండ్ సొంత బాబాయి కేసులో అబద్ధాలు చెప్పి కేసు తేల్చకపోవడం కావచ్చు, అండ్ సొంత కుటుంబ సభ్యుల్లో ఆస్తులు గొడవ, ఈ వివాదాలు కావచ్చు, అండ్ అనేక వర్గాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కానీ, హామీలు విస్మరించడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, ఇవన్నీ అవన్నీ చెప్పుకోవడం అనవసరంలే. కానీ సో అట్లా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి జనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంత పెద్ద పెద్ద తప్పులు జరగట్లా. ఎమ్మెల్యేల్లో కొంత వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద బీభత్సమైన వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, ల్యాండ్ గ్రాపింగ్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అండ్ నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంది, అండ్ ఉద్యోగ వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంది, వివిధ వర్గాల్లో జరుగుతోంది. కానీ ఈ వ్యతిరేకత అంతా కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన ఓట్ బ్యాంక్గా మారలేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను బీట్ చేసేంత స్థాయిలో లేదు. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వారంలో జరిగిన 2 పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మరింత పతనావస్థకు తీసుకొచ్చాయి. కాబట్టి కూటమి వాళ్ళు రిలాక్స్గా ఉండొచ్చు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేస్తారేమో, కష్టమేమో, అసలు గట్టి పోటీ ఇస్తారేమో వచ్చే ఎన్నికల్లో అని అనుకోవాల్సిన పని ఇప్పుడు ప్రకారం అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో ఉంటే ఉండొచ్చేమో. యాజ్ ఆఫ్ టుడే అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏమాత్రం లేవలేదు. ఈ వారంలో జరిగిన 2 పరిణామాలు, ఒకటి అమరావతి బిల్లు, 2 విజయమ్మ గారి లేఖ. ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉన్న మూర్ఖత్వం, ఆయనలో ఉన్న అహం, ఆయన వ్యక్తిత్వం, ఆయన వైఖరి, ఆయన లోపాలు మరోసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పాయి. మేబీ వైసీపీ వర్గాలకు, కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వాటిలో తప్పులు కనిపించకపోవచ్చు. కానీ తల్లి కొడుకు చేసిన అన్యాయం మీద ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా అబద్ధం కాదు, ఇది పూర్తి వాస్తవం అని చెప్పి నోటరీ చేయించి మరీ రాసి పబ్లిక్ రిలీజ్ చేశారు. సాధారణంగా పబ్లిక్ ఎవరైనా లెటర్లు రాస్తున్నప్పుడు నోటరీ పెట్టరు, నోటరీతో రిలీజ్ చేయరు. కానీ విజయమ్మ గారు ఎందుకు అలా చేశారు? అందులో ప్రతి అక్షరము నిజమే. ఎవరైనా లీగల్గా కేసు వేసుకోండి, నేను చూసుకుంటా అని. అంటే ముందుగానే లీగల్గా ప్రిపేర్ అయ్యి ఒక తల్లి కొడుకు విషయంలో ఎందుకంత స్ట్రాంగ్గా రాస్తారు? ఎందుకంత స్ట్రాంగ్గా లేఖ రాస్తారు? ఎంత విసిగిపోయి ఉంటే రాస్తారు చెప్పండి? సో విసిగిపోయారు. అన్యాయం జరిగిన మాట వాస్తవం. సో అప్పటికే జనంలో ఒక చర్చ మొదలైంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి విషయంలో ఇంత అన్యాయం చేస్తున్నారేంటి? చెల్లి పిల్లలకు ఆస్తి ఇవ్వకపోవడం ఏంటి? తన తల్లే అలా ఆరోపణలు చేస్తుందేంటి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ టైంలో అమరావతి నిన్న ఈ తీర్మానానికి హాజరవ్వాల. దాంతో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఒక 10 ఉంటే ఆ 10లో ఈ 2 కూడా ఉన్నాయి. అమరావతిని నాశనం చేయడం అండ్ సొంత కుటుంబంలో ఈ గొడవలు. అంటే చెల్లెళ్ళు వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కంక్లూజన్ లేకపోవడం, సీఎంగా ఉన్నా సరే ఆ కేసును క్లోజ్ చేయకపోవడం, వాస్తవాలు బయటకు తెలియకపోవడం, అండ్ షర్మిల గారికి జరిగిన అన్యాయం అండ్ విజయమ్మ గారు బయటకు వెళ్ళడం, ఇవన్నీ 2024 ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులే. సో ఆ 2 ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. మరింత దిగజారాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చక్కదిద్దుకోలేదు, వాటి విషయంలో రియలైజ్ అవ్వలేదు, వాటి విషయంలో చేసిన తప్పులు తెలుసుకోలేదు, సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఈ 2 ఏళ్లలో ఇంకేముంది మార్పు లేదు. మార్పు లేనప్పుడు ఎందుకు వారికి ఓట్లు వేయాలి? ఎందుకు వారికి రాజకీయంగా ఇంకా ఆదరించాలి? జనం అదే ఆలోచిస్తారు. ఆయన తప్పులు చేశాడు కాబట్టి ఆయన అధికారం దూరం చేశారు, రాజకీయంగా తొక్కిపడేశారు. ఆయన రియలైజ్ అవ్వట్లేదు, ఆయన తెలుసుకోవట్లేదు. అందుకే కూటమి గుడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే, ఈ వారం రోజుల్లో జరిగిన 2 పరిణామాలు వైసీపీకి పెద్ద దెబ్బ, రాజకీయంగా పెద్ద దెబ్బలు. అంత ఆషామాషి వ్యవహారాలు కాదు. 2024లో ఓడిపోవడానికి దారితీసిన కారణాల్లో ఈ 2 అత్యంత కీలకమైనవి.
ఆ రెండు ఇప్పటికీ అదే నష్టం చేసేలా ఉన్నాయి, అదే స్థాయిలో ఉన్నాయి, అంతే ప్రభావంతో ఉన్నాయి. వాటి విషయంలో రిలీజ్ అవ్వట్లేదు, తెలుసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా మూర్ఖత్వంగా అదే అహంతో ఉన్నారు. సో జనం కూడా అలాగే ఉంటారు. ఈయనలో మార్పు లేనప్పుడు జనంలో కూడా మార్పు ఉండదన్నమాట. సో అందుకే కూటమి వాళ్ళు ఇవన్నీ జరిగే కొద్దీ కూటమికి రిలాక్స్ అయ్యి ఇంక ఇబ్బంది ఏమీ లేదు, టెన్షన్ కూడా ఉండదు. థ్యాంక్ యూ.